కూడా నా తమ్ముడే, మా పిన్ని వాళ్ళ కొడుకు వీడు. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత ఈ కలర్లోకి అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ అయితే మనము బేబీ కార్న్ అయితే ఇట్లా తరుక్కొని పెట్టుకోవాలి మీడియం పీసెస్లో. పన్నీరు మీకు ముందే చూపించిన చూడండి ఎంత సింగర్ మహమ్మద్ చూడండి, మా బాబాయ్ అనమాట. ఇదిగోండి చూపించడం లేదు ఫేస్. హాయ్ చెప్పు హాయ్ సిగ్గు. అండ్ ఇంకా అయితే దీంట్లో పుదీనా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. మనము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పెట్టుకున్నాం కదా, దాంట్లోనే పుదీనా పచ్చిమిరపకాయలు ఇలాగా మిరపకాయలను అయితే సన్నగా మధ్యలోంచి అయితే తరుపుకోవాలి. అండ్ పక్కన టమాటోస్ కూడా అయితే మంచిగా తరుపుకొని పెట్టుకోవాలి. అండ్ ఇదైతే మా పిన్ని వాళ్ళు కొన్ని రోజుల్లో బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి మా పిన్ని వాళ్ళ గుర్తుకైతే చేస్తున్నాను నేను. నచ్చింది ఇది. అండ్ ఇంకైతే దీంట్లో మనమైతే కొత్తిమీరని అయితే మంచిగా కోసుకొని కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఇదిగోండి వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత అయితే మనం టమాటోస్ ఇందాక తరుక్కొని పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. దాని తర్వాత కాస్త గల్లుప్పు అయినా నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవాలి. మేమైతే గల్లుప్పు వేసుకుంటున్నాం. టమాటో వేసిన తర్వాత అయితే మనం ఇలా మూత పెట్టేసుకోవాలి. టమాటో ఉడకాలి బాగా. అండ్ ఇంకా మమ్మీ ఎగ్ అవి వేసుకోవాలి కదా, దాంట్లోనే కాస్త చికెన్ మసాలా కబాబ్ మసాలా వేసుకుంది. అండ్ కాస్త కార్న్ఫ్లవర్ కూడా వేస్తుంది, కంది పిట్టలు కాబట్టి కార్న్ఫ్లవర్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ దీంట్లోకి కాస్త ఉప్పు వేసుకున్న తర్వాత ఇలాగైతే మంచిగా కలిపేసుకోవాలి. మనము కలుపుకుంటే ఈ కలర్ అయితే రావాలి మనకి. మేమైతే ఇది వేసుకుంటున్నాము దీంట్లోకి మసాలా. అండ్ దీంట్లోకి కాస్త కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇలాగా ఇంకైతే మళ్ళీ ఇంకాస్త మాకు తక్కువ అయి ఉంటే ఇంకాస్త అయితే యాడ్ చేసుకున్నాం మేము. ఇది పౌడర్ కార్న్ఫ్లోర్ కూడా ఇంకాస్త యాడ్ చేసుకున్నాం. తక్కువ అయినవి మాకు ఇవి. ఇంకా థర్డ్ పార్ట్కి అయితే రెడీగా ఉండండి. బాయ్.